దేశంలో పాలకులు మారినా ప్రజలకు కార్మికులకు ఇంకా స్వాతంత్ర ఫలాలు దక్కలేదని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీవన బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు పేర్కొన్నారు. శుక్రవారం గోదావరికని భాస్కర్రావు భవన్ లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కనకరాజుతో పాటు ఆర్ఎల్ఈ పోషంలు జాతీయ పతాకాలను ఆవిష్కరణ చేయగా అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలు సైతం తృణప్రాయంగా భావించి ప్రాణత్యాగాలు చేసి మనకు ఈ స్వాతంత్రాన్ని అందించారని వారు పేర్కొన్నారు. ఆర్థిక మరియు సామాజిక అసమానతలు తొలగిపోయి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ సమన్యాయం సమాన హక్కులు అందినప్పుడే ఈ దేశం మిగతా దేశాల కంటే ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నమస్కారం తెలుపుతూ 79వ స్వాతంత్ర దినోత్సవం 1947 15 ఆగస్టున బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశాన్ని వదిలి వాళ్ళ దేశానికి పోయినటువంటి సందర్భంలో మన యొక్క నాయకులు దేశ పోరాటంలో పోరాడి లక్షలాది మంది అమరులైనటువంటి సందర్భంలో ఈ యొక్క పోరాటంలో సిపిఐ పార్టీ ఏఐటీసీగా భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేసి ఈ యొక్క స్వతంత్రం రావడానికి ముందంజలో ఉన్నటువంటి ఈ యొక్క సిపిఐ పార్టీ ఏఐటీసీ ఆర్జీవనలో భాస్కరరావు భవన్లో మన దేశ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మన భారతదేశమంతా కూడా జరుగుతూ ఉన్నది. సింగరేణి కార్మిక వర్గము ఈరోజు దేశ స్వతంత్ర ఉత్సవాలలో పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేస్తూ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు, కార్మిక చట్టాల మీద, ప్రజా హక్కుల మీద పోరాడినటువంటి ఈ యొక్క ఏఐటీసీ నాయకత్వము రాబోయే రోజులలో పేదల కోసము, అట్టడుగున్నటువంటి ప్రజానిక కోసము, కార్మిక చట్టాలపైన, రైతులపైన అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాలు కొనసాగిస్తూ ప్రతి ఒక్క మానవుడు అందరూ సమానత్వంగా బతకాలని ఈ యొక్క మన భారతదేశంలో ఉన్న ప్రజానికమంతా ఏకతాటికి వచ్చి ఎవరైతే భూస్వాములు ఉన్నారో భూస్వాముల మీద పోరాటాలు చేసి ఇప్పటికైనా కొనసాగుతూ ఉన్నది. సమానత్వము వచ్చేంత వరకు మరి ఏఐటీసీగా ఈ యొక్క పోరాటాలు జరుగుతాయని తెలియపరుస్తా ఉంది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది వీరులు పోరాటం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ చివరికంటూ కూడా పోరాటంలో పాల్గొని ఆ స్వాతంత్ర ఫలాలలో మనం కూడా భాగస్వాములం కావడం అనేది జరిగింది. అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఆనాటి నుంచి మరి ఈనాటి వరకు 79 సంవత్సరాలు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర పాలకులు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. సరే, పార్టీలు ఏవైనా కూడా వారి యొక్క విధానాలు ఒకేలాగా ఉండడం ఇది దురదృష్టకర విషయం. ముఖ్యంగా 79 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్రంలో ఈనాటికి కూడా దేశవ్యాపితంగా కూడు గూడు నీడ లేనటువంటి లక్షలాది మంది ఈరోజు ఈ యొక్క దేశంలో ఉన్నారంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ వారికి మరియు వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా ఈరోజు ఇవ్వడం అనేది జరుగుతలేదు. కనుక భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో హిందూ నిజాన్ని కూకటి వేలతో పెకిలించాలంటే మనందరం కూడా ఏకమై ఈ యొక్క దేశాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం కోసం, కార్మిక హక్కుల సాధన కోసం, అదేవిధంగా రైతుల యొక్క పోరాటం కోసం మనమంతా కూడా కంకణబద్ధులై ఈ యొక్క 79వ స్వాతంత్ర్యం సందర్భంగా ప్రతిన బూనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.